అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపే ప్రక్రియలో ఇటీవల భారతీయులను తీసుకొచ్చే విమానాలు ప్రధానంగా పంజాబ్లోని అమృత్సర్లోనే ల్యాండ్ అవుతున్నాయి. గత వారం 104 మంది భారతీయులను తీసుకొచ్చిన విమానం కూడా అమృత్సర్లోనే దిగింది. అయితే గుజరాత్, హర్యానా, ఇతర రాష్ట్రాల వారిని కూడా అమృత్సర్లోనే దింపడంపై వివాదం మొదలైంది. పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల వలసదారులను కూడా పంజాబ్లోనే దించటం అన్యాయమైందని, ఇది పంజాబ్ రాష్ట్ర పరువు తీసే చర్య అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వలసదారుల పంపిణీని సమర్థంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని, లేకపోతే ఈ వివాదం మరింత ముదురుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2025 11వ సీజన్లో తెలుగు వారియర్స్ మరియు భోజ్పురి దబాంగ్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో తెలుగు వారియర్స్ జట్టు సూపర్ ఓవర్లో గెలిచింది. అఖిల్ అక్కినేని 41 పరుగులు, సాంబా 18 పరుగులు శుభారంభం ఇచ్చారు. భోజ్పురి దబాంగ్స్ మొత్తం 126 పరుగులు చేసి 46 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో తెలుగు వారియర్స్ 112 పరుగులు చేసి భోజ్పురి దబాంగ్స్ కు 67 పరుగుల టార్గెట్ ఇచ్చింది. భోజ్పురి జట్టు చివరి వరకు పోరాడినప్పటికీ 66 పరుగులకే పరిమితమై మ్యాచ్ టైగా ముగిసింది. సూపర్ ఓవర్లో తెలుగు వారియర్స్ 13 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ గెలుపుతో అఖిల్ అక్కినేని సేన టోర్నమెంట్లో ముందంజ వేసింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలోని సెకండ్ సింగిల్ కొల్లగొట్టిందిరో ఫిబ్రవరి 24న విడుదల కానుంది. ఈ పాట పూర్తి రొమాంటిక్ ట్రాక్ అని సమాచారం. DSP మ్యూజిక్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ. సినిమాలోని మూడో పాట పవర్ఫుల్ మాస్ బీట్ అనే టాక్. పవన్ కళ్యాణ్ స్టైల్లోనే పాట కంపోజ్ చేయడంతో ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్. ఈ పాట లవర్స్ డే సందర్భంగా విడుదల అవ్వడం పవన్ ఫ్యాన్స్ కి అదనపు ట్రీట్ కానుంది. తమిళ స్టార్ తలపతి విజయ్ కు కేంద్ర హోంశాఖ వై కేటగిరీ భద్రతను మంజూరు చేసింది. ఈ నిర్ణయం ఆయనకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు సమాచారం. విజయ్ చుట్టూ 6 మంది భద్రతా సిబ్బంది ఎప్పుడూ ఉండనున్నారు. ఏదైనా ప్రదర్శనలు, సభలు, పబ్లిక్ ఈవెంట్స్ కు వెళ్లినప్పుడు స్పెషల్ ఫోర్స్ కూడా ఉండనుంది. రాజకీయ రంగ ప్రవేశం నేపథ్యంలో విజయ్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. జియో సినిమా, డిస్నీ హాట్స్టార్ విలీనం అయ్యి జియో హాట్స్టార్ అనే కొత్త OTT ప్లాట్ఫామ్ ఏర్పడింది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద OTT ప్లాట్ఫామ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న అన్ని వెబ్ సిరీస్, సినిమాలు, లైవ్ కంటెంట్ జియో హాట్స్టార్ లో అందుబాటులో ఉంటాయి. స్పోర్ట్స్ స్ట్రీమింగ్, మ్యూజిక్, రియాలిటీ షోలు అన్ని కొత్త ఇంటర్ఫేస్ లో లభించనున్నాయి. భారత ప్రభుత్వం గత ఏడాది 73 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. దీని వెనుక ప్రధానంగా ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరిచే లక్ష్యం ఉంది. భవిష్యత్తులో ఆర్థిక మాంద్యం లేదా సంక్షోభ పరిస్థితులు ఎదురైతే దేశాన్ని కాపాడే వ్యూహం. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం బంగారాన్ని భారీగా నిల్వ చేసుకుంటోంది. IPL 2025 హైలైట్లు. మార్చి 22 కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో KKR వర్సెస్ RCB తొలి మ్యాచ్. మే 25 ఫైనల్ కూడా ఈడెన్ గార్డెన్స్ లోనే జరగనుంది. ఈసారి IPL మరింత ఆసక్తికరంగా సాగనుంది. మెగాస్టార్ చిరంజీవిపై విమర్శలు చేస్తున్న వాళ్లు సునకానందం పొందే వ్యక్తులే అంటూ ప్రముఖ నిర్మాత స్పష్టం చేశారు. చిరంజీవి తాజాగా ఓ ప్రభుత్వ నిర్ణయంపై స్పందించడంతో కొన్ని వర్గాలు విమర్శలు చేయడం ప్రారంభించాయి. దీనిపై నిర్మాత ఖచ్చితమైన సమాధానం ఇస్తూ మెగా ఫ్యామిలీకి మద్దతు ఇచ్చారు. తాజా పరిశోధనల ప్రకారం నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేయడం వల్ల ఆరోగ్యపరమైన ముప్పు పొంచి ఉంది. టెఫ్లాన్లో ఉండే కెమికల్స్ వల్ల కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. దీర్ఘకాలం ఉపయోగిస్తే స్లో పాయిజనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. విదేశాల్లో వీసా రూల్స్ బ్రేక్ చేస్తే త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలను ప్రవేశపెట్టనుంది. ఈ చట్టం ద్వారా వీసా మిస్యూజ్ చేసిన వారికి కఠిన శిక్షలు, నకిలీ డాక్యుమెంట్లతో వీసా పొందిన వారిపై కేసులు